ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మకి నేనంటే ఇష్టం లేదేమో, నా మీద కోపంగా ఉందేమో, అందుకే నన్ను కలవకుండా వెళ్ళిపోయిందేమో. అయినా అమ్మకి కోపం వచ్చేంత తప్పు నేనేం చేశాను? అమ్మ నన్ను వదిలి వెళ్ళినప్పుడు నేను చాలా చిన్న పిల్లని. ఆ వయసులో నేను తెలియక తప్పు చేస్తున్నా అమ్మ నన్ను క్షమించాలి కదా. అప్పుడు వెళ్ళిపోయి ఎప్పుడొచ్చి నన్ను కలవకుండా వెళ్ళిపోయింది. టీవీలో అమ్మని చూస్తుంటే ఏడుపొస్తుంది. ప్రీతి, అన్నయ్య, ఏడోకు ప్రీతి. అమ్మ మనల్ని వదిలి ఎక్కడికి వెళ్ళదు. అవును ప్రీతి, ఏదో ఒక రోజు మీ అమ్మ తప్పకుండా తిరిగి వస్తుంది. తిరిగొచ్చి కూడా వెళ్ళిపోయింది కదా, ఎందుకు? మనమేం తప్పు చేశామన్నయ్యా? తప్పు మీది కాదమ్మా, మిమ్మల్ని వదిలేసి వెళ్ళిన మీ అమ్మది. ఆ రోజు తనలా వెళ్లకుండా ఉండాల్సింది. వెళ్ళొస్తానండి. ఆ రోజు తను వెళ్లకుండా ఉన్నా, లేదా తనతో పాటు మిమ్మల్ని మీ నాన్నని తీసుకెళ్లిపోయినా ఈ కథ మరోలా ఉండేది. ఇలా జరుగుతుందని మా అత్తమ్మ ముందు ఊహించుండదు కదా టీచర్. మనం ఊహించంది జరగడమే జీవితం సీత. మనకేం జరగబోతోందో ముందే తెలుసుకునే అవకాశం, మన తలరాతలు మనం చదువుకునే అదృష్టం ఆ దేవుడు మనకివ్వలేదు. అయినా మనిషికి జరగబోయేది ముందే తెలిస్తే ఆ దేవుడెందుకు? విధి చేతుల్లో మనం కీలుబొమ్మలమే తప్ప ఏది మన చేతుల్లో ఉండదు. అవును టీచర్. ప్రీతి, నీకొక గుడ్ న్యూస్ చెప్పనా? ఆ రోజు మీ అమ్మ మిమ్మల్ని కలవలేదు, కానీ తను చేసిన స్వీట్స్ మీకు అందేలా చేసింది. ఎస్ ప్రీతి, ఆ రోజు సీత మనకిచ్చింది అమ్మ తెచ్చిన స్వీట్సే. అవి అచ్చం అమ్మ చేసినట్టున్నాయని ఆ రోజు మనం అనుకున్నాం కూడా. మన అదృష్టం బావుంటే ఆ రోజే మనం అత్తమ్మని చూసుండేవాళ్ళం. కానీ ఎందుకో అత్తమ్మ మొహం చాటేసింది. అమ్మని త్వరగా కనిపెడితే మనకన్ని నిజాలు తెలుస్తాయి సీత. అమ్మని ఎప్పుడు కలుస్తామన్నయ్యా? నాకు ఎప్పుడెప్పుడు అమ్మని చూస్తానా అని ఉంది. అమ్మ ఒడిలో తల పెట్టుకొని పడుకోవాలనుంది. చిన్నప్పటిలా అమ్మ జోల పట్ట వింటూ నిద్రపోవాలనుంది. మీ మేనమామ మేనత్త వచ్చారు, మీకోసం స్వీట్స్ తీసుకొచ్చారు. అన్నయ్య, వదినా. మావయ్య, ఆగండి. బావా, ఎవరు నీకు బావా? ఎవరిని బావా అంటున్నావు? అదేంటి మావయ్య, మీరు మా నాన్నకి బావే కదా అవుతారు? అవును డాడీ,
మావయ్య అమ్మకి సొంత అన్నయ్యే కదా. సొంత అన్నయ్య? అసలు అన్నయ్యనా ఇతను? అన్నయ్య అనే పదానికి మాయని మచ్చ ఇతను. ఏ చెల్లికి ఉండకూడని అన్నయ్య ఇతను. అంత తప్పు మా నాన్న ఏం చేశారు మావయ్య? ఏ అన్నయ్య చేయకూడని తప్పు చేశాడు. తన తోడబుట్టిన పాపానికి నా సుమతి నాకు దూరమైంది. నా పిల్లలు రామ్, ప్రీతి అమ్మలేని వాళ్ళయ్యారు. నన్ను ప్రేమించిందన్న కారణంతో సుమతిని నిర్దాక్షిణ్యంగా ఇంట్లోంచి గెంటేశాడు ఈ దుర్మార్గపు అన్నయ్య. ఒక్కసారి నేను ప్రేమించిన వాణ్ణి చూస్తే నువ్విలా మాట్లాడవన్నయ్యా. నేను చూసిన వాణ్ణి వద్దని సిగ్గు లేకుండా నువ్వు ఇష్టపడ్డ వాణ్ణి చూడమంటున్నావా? మా పెళ్లిని అంగీకరించమని సుమతి ఈ రాక్షసుణ్ణి బ్రతిమాలింది. నేను చూసినవాడు నీకు అన్ని విధాలా తగినవాడు. నాకు ఎలాంటివాడు కావాలో నాకు మాత్రమే తెలుసన్నయ్యా. అంటే మాకు తెలీదా? కాని రాతి గుండె కరగలేదు. క్షమించమని కాళ్ల మీద పడినా కనికరించలేదు. చెల్లెలపై అక్షంతలు చల్లి ఆశీర్వదించాల్సిన ఈ పెద్ద మనిషి నా సుమతిని కన్నీళ్లతో వెళ్లగొట్టాడు. తక్షణం బయటికెళ్ళిపోవే. ఇదంతా నాతో చెప్పుకొని సుమతి చాలాసార్లు ఏడ్చింది. మా అన్నయ్య కారణంగా నాకు పుట్టిల్లు లేకుండా పోయిందని ఎంతగానో కుమిలిపోయింది. ఇంత చేసినా రోజూ ఇతగాడి గురించే తలుచుకునేది. చివరికి ఈ దుర్మార్గుడు కోసమే బయలుదేరి మా అందరికీ దూరమైపోయింది. ఏమండి, మా అన్నయ్య కొంట్లు బాలేదట. మనం అర్జెంటుగా మా ఊరు వెళ్ళాలి. నాకు ఆఫీసులో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. అయితే నేనొక్కదాన్నే వెళ్ళొస్తానండి. వెళ్ళొస్తానండి. మీరు పొరపాటు పడుతున్నారు అన్నయ్య గారు. ఆయనకి తన చెల్లెలంటే ప్రాణం. ఆయన చూసిన వాణ్ణి కాదని, మిమ్మల్ని పెళ్లి చేసుకుందని ఆ రోజు ఆయన సుమతిని కోప్పడ్డా. ఆ తర్వాత ప్రతిరోజు ఆయన ఎంతో బాధపడ్డారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.